వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోదండి. ఏంటి బుడ్డది కాస్త ముస్తాబైంది అని చూస్తున్నారా? ఇవాళ బుడ్డదాని బాయ్ ఫ్రెండ్ బర్త్డే. పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ 2 months గ్యాప్లోనే పుట్టేశారనమాట. ఒక మెమరబుల్ స్టోరీ కానీ ఉంది. నేను అది మిడిల్లో అయితే చెప్తాను. మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. బుడ్డదాన్ని నవ్వించడానికి నా వెనకాల ఒక మినీ సైన్యం ప్రయోగాలు చేస్తున్నారనమాట. ఫైనల్గా బుడ్డదైతే నవ్వేసింది. యుద్ధం కొనసాగిస్తే బుడ్డదాని కుందేలు బయట వస్తాయన్నమాట. ఈ మధ్య కొత్తగా బుడ్డపిల్ల మాటలు నేర్చిందనమాట. టక్ టక్ అని మాట్లాడుతుంది. ఒకసారి వింటారా బుడ్డదాని మాటలు? A few moments later. అత్త చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇవన్నమాట మన బుడ్డదాంతో ముచ్చట్లు. ఇంక బుడ్డోడు బర్త్డే పార్టీకి వెళ్ళిపోదాం పదండి. బుడ్డోడు భలేగున్నాడు కదా బ్యానర్లో. ఇదైతే మన బుడ్డోడి 12 months ఫోటోషూట్ అనమాట. యాక్చువల్గా మేము ఫంక్షన్ హాల్కి కాస్త లేట్గా వెళ్ళాము. మా ఆయన ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చే లోపల కాస్త టైం అయిపోయిందనమాట. మేము వెళ్ళేసరికి బుడ్డోడు కేక్ కట్ చేసి ఉంటాడేమో అనుకున్నాము. బట్ బుడ్డోడు అయితే నిద్రపోతున్నాడు అనమాట. గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత లేపినా లెగట్లేదు. గిల్లినా గిచ్చి ఆ ఫన్నీ సీన్స్ అని షూట్ చేయాల్సింది. బట్ లిక్షుకి ఇదైతే కొత్త ప్లేస్ కదా, అండ్ ఎక్కువ జనాలు ఉండేసరికి తనైతే ఇంకా ఏడ్చడం మొదలుపెట్టింది. తనని కామ్ చేయడానికి బయట తీసుకొచ్చామన్నమాట. ఆ సీన్స్ అన్ని మిస్ చేశాను. ఇంక బుడ్డోడిని అయితే లేపడానికి సౌమ్య అనుకొని కాస్త నీళ్ళు తడిపి ముఖం మీద తుడిచింది. దాంతో బుడ్డోడు లేసి ఏడుస్తున్నాడు అనమాట. నన్ను ఎందుకు నిద్ర లేపినారు అన్నట్టు. కాసేపు అయ్యాక ఇద్దరు కానీ కామ్ అయిపోయారు. అండ్ ఎక్కువ టైం అయితే ఎవరితో స్పెండ్ చేయలేదు. ఎక్కువ వీడియో కానీ షూట్ చేయలేదు. చెప్పాను కదా పర్మిషన్ తీసుకొచ్చారు అనేసి. యాక్చువల్గా ఆంటీతో సౌమ్యతో కానీ ఎక్కువ టైం కానీ స్పెండ్ చేయలేదు. చాలా అభిమానంగా మాట్లాడతారు అందరూ. కానీ ఆంటీ అయితే ఎస్పెషల్గా చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆంటీతో మాట్లాడిన ప్రతిసారి నాకైతే మా నాన్నమే గుర్తొస్తారనమాట. మా నాన్నమ్మ ఉండేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడేదో ఆంటీ మాటలో కానీ నాకు అంత ప్రేమ కనిపిస్తుంది. ఇంక ఇంటికి వెళ్తే అస్సలు వదలరనమాట. అంత ప్రేమగా చూస్తారు. నిజంగా బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇది కానీ నార్మల్ అయిపోయిందనమాట కాసేపటికి. ఇంక లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము కేక్ కటింగ్ కోసము. అప్పుడే స్టార్ట్ చేశారు కేక్ కటింగ్ కానీ. ఇంకా ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా హార్ట్ఫుల్గా బ్లెస్ చేసేయండి. అండ్ స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే ఈ బుడ్డోడు పుట్టక ముందు జరిగిందనమాట. తదాస్తు దేవతలు ఉంటారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది ఈ విషయం వినిన తర్వాత మీకు. కానీ జరిగిందనమాట ఈ స్టోరీ. నేను సౌమ్య ఒకరోజు ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాం పార్క్లో. అక్కడ ఒక లేడీ ప్రెగ్నెంట్ బేబీ బంప్తో ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. దాన్ని చూసి మేమిద్దరం చాలా ఎగ్జైట్ అయ్యామన్నమాట. అప్పటికి మాకు ఇంకా లీక్షు యశ్విన్ పుట్టలేదు కదా. సో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మన ఇద్దరం ఎలాగా ఎప్పుడు చేయించుకుంటాము ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అన్నట్లు. దాంతో సౌమ్య అనుకొని చెప్పిందనమాట, ఏం కాదులే రాశి, మన ఇద్దరం ఒకేసారి చేయించుకుందాం ఫోటోషూట్, ఒకేసారి ప్రెగ్నెంట్ అవుదాము అని. తను అనిందో లేదో ఆ మూమెంటు నిజంగా మేమిద్దరం ఒకేసారి కన్సీవ్ అయ్యామన్నమాట. ఒక 2 years తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 months డిఫరెన్స్లోనే మేమిద్దరం ఒకేసారి కన్సీవ్ అయ్యాము. సరదాగా అనుకున్న మాటలు నిజంగా నిజమైతే ఎంత బాగుంటుందో కదా. ఆ ఫీలింగే వేరుంటుంది కదా. నిజంగా మాకు శివయ్య ఒకేసారి వరం ఇచ్చారనమాట. అప్పుడు పుట్టారనమాట శివయ్య వరంతో మా బుడ్డోడు. మా బుడ్డదైతే నెలలు నిండక ముందే పుట్టేసిందిలేండి. నా డెలివరీ స్టోరీ ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా బుడ్డోని అయితే బ్లెస్ చేయడం మర్చిపోవద్దండి.
అండ్ మేమైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట లంచ్ చేసి. లంచ్ అయితే చాలా బాగుంది అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కానీ చాలా బాగా చేశారనమాట. ఫైనల్గా మా బుడ్డోడి బర్త్డే ధూమ్ధామ్గా జరిగింది. అండ్ ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే ఈ మధ్య చాలామంది ఫోన్స్ చేసి మెసేజెస్ చేసి చెప్తున్నారనమాట, చాలా బాగున్నాయి వీడియోస్, చాలా బాగా చేస్తున్నారని. నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, షేర్ చేయడం కానీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.